తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో జరిగే ఈ ప్రత్యేక ఉత్సవాల్లో ఉత్సవమూర్తులు పరిరక్షణ కోసం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు నిర్వహిస్తారు. మొదటి రోజు స్వామివారి బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, పంచామృత స్నపన తిరుమంజనం అనంతరం వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచాన్ని సమర్పించగా మూడవ రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచం వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు స్వామివారికి అలంకరించబడి ఉంటుంది. కాగా జ్యేష్ఠాభిషేక మహోత్సవాల సందర్భంగా జూన్ 28న నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. దీంతో భక్తులు ముందస్తుగా తమ సేవా కార్యక్రమాలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. భక్తులకు విజ్ఞప్తి. తిరుపాడవికులు అతి పవిత్రమైన భక్తులు ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ రోజున సర్కారు సహస్ర కలశాభిషేకాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 1000 కలశాలతోటి స్నపన తిరుమంజనము వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులతో, అట్లాగే మూలవర్లు ప్రతినిధి అయినటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కౌతుక బేరము. ఈ కౌతుక బేరాన్ని పల్లవ మహారాణి ఈ మాసంలో సమర్పించిన సందర్భంగా ఈ యొక్క విశేష సహస్ర కలశాభిషేకాన్ని ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సేనాధిపతి వారిని దక్షిణాభిముఖంగా, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారిని ఉత్తరాభిముఖంగా, పూర్వాభిముఖంగా మూలవర్ల నుంచి బొట్టు దారంతో సంధానం చేసుకుంటూ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు వాకిల్లో వేంచేపు చేసుకొని సహస్ర కలశాలకి విశేషమైన ఆరాధన చేసి ఆ 1000 కలశాలతోటి స్వామివారికి, అమ్మవార్లకి, శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తర్వాత నైవేద్యము, అక్షతారోపణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ.